గౌతమ్ సత్యాల మధ్య జరిగిన గొడవ వీడియో వైరల్ అవ్వడంతో అది అర్జున్ ప్రసాద్, సుభద్ర, భానుమతిల దృష్టికి తీసుకెళ్తాడు కార్తిక్. దాంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అర్జున్. ఇక గౌతమ్ అహల్యాలు ఇంటికి రాగానే గౌతమ్ని లాగి పెట్టి కొట్టి నిలదీస్తూ ఉంటాడు అర్జున్. ఇప్పుడు ఏం జరిగింది నానా అని అంటూ ఉండగా కడుపుతో ఉన్న ఆడపిల్లని పక్కన పెట్టుకొని ఏంటా ఆ గొడవలు, నువ్వు పాత పగల వల్ల చేసిన గొడవల వల్ల ఆ అమ్మాయి ప్రాణానికే ముప్పు వాటిల్లింది చూసావా అని అంటూ ఉండగా ఇప్పుడేం కాలేదు కదా నాన్న అని గౌతమ్ తేలిగా అంటూ ఉండగా సుభద్ర కూడా అహల్యకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అహల్యకి ఏమైనా జరిగినా, తన కడుపులోని బిడ్డకి ఏదైనా జరిగినా ఎలా ఉండేదిరా, ఏం చేసేవాడివి అని నిలదీస్తూ ఉంటుంది సుభద్ర. చిన్న విషయానికే ఎందుకింతలా ఇది చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు గౌతమ్. ఏం మాటలు రావి, నీ పాత గొడవల వల్ల ఆ అమ్మాయికి జరగరానిది ఏదైనా జరిగితే అని అంటూ ఉండగా నేనుండగా తనకేం జరుగుతుంది నానా అని అంటూ ఎదురు మాట్లాడతాడు గౌతమ్. నీకేమైనా జరుగుంటే మా గతేంట్రా, ఆ అమ్మాయి గతేంటి, మా గతేంటి, ఈ ఇంటి గతేంట్రా అని నిలదీస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఎవరికి ఏం కాలేదు కదా నాన్న అని అంటూ ఉండగా అసలు నా పెంపకమే తప్పు, నా ప్రేమ, నా అన్నీ తప్పే అని అంటూ వాడు అలా ఎదురు తిరుగుతుంటే ఇంకా వాడితో మాటలేంటండి, వాడి రెండు చెంపలు వాయించక అని అంటూ అర్జున్ ఎదురుగానే గౌతమ్ని కొట్టడానికి సుభద్ర ఒక అడుగు ముందుకు వేసి చెయ్యెత్తుతుంది. గౌతమ్ చెంప పగలగొట్టాలని సుభద్ర చూస్తుండగా అది చూసి తట్టుకోలేని అహల్య గౌతమ్కి అడ్డంగా నిలబడి రెండు చేతులు చాస్తుంది. గౌతమ్కి అడ్డంగా నిలబడుతుంది అహల్య. దాంతో అందరూ షాక్ అవుతారు. ప్లీజ్ అండి, మిమ్మల్ని ఎదురు చెప్తున్నానండి, నన్ను తప్పుగా అనుకోకండి. ఈరోజు జరిగిన గొడవకి ఆయనకి సంబంధం లేదు, అదంతా నా వల్లే జరిగింది అని అహల్య అంటూ ఉండగా గౌతమ్ మీరు ఆగండి అని అంటూ ఉండగా నన్ను చెప్పనివ్వండి, మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని సత్య అనే రౌడీ వేధిస్తున్నాడు, అందుకని వాడికి బుద్ధి చెప్పి పోలీసులకి అప్పజెప్పాను. వాడు నాపై పగబట్టి ఈరోజు నన్ను అరెస్ట్ చేయబోయాడు, నా మీద కిడ్నాప్ చేశాడు, అందుకనే నన్ను ఆయన రక్షించాడు. భార్యని కాపాడుకునే బాధ్యత భర్తదే కదండి అని సుభద్ర, అర్జున్, భానుమతిలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అహల్య. దాంతో భానుమతి కోపంగా అహల్య ముందుకు వచ్చి ఏంటే, ఏం చేస్తున్నావు, ఊర్లో గొడవలని నీకెందుకు, అయినా కడుపుతో ఉన్న దానివి, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలి తప్ప ఊర్లో ఈ పెత్తనాలేంటి, ఇన్నాళ్ళు ఇటువంటి పనులు వాడు చేసేవాడు, వాడి వారసత్వం నువ్వు తీసుకున్నావా, ఇంటి మీద గొడవలు తలనొప్పులు పెట్టుకోవాలని చూస్తున్నావా, వాడి మధ్యలో బుద్ధిగా ఉంటున్నాడు అనుకుంటే నువ్వు మొదలు పెట్టావా, అసలు ఆ గొడవలో నీ కడుపులోని బిడ్డకి ఏదైనా జరిగితే ఏంటి గతి, నా మునివనికి ఏదైనా జరగాలి, నిన్ను వాణ్ణి క్షమించను, నువ్వు ఇంటి నుండి అడుగు బయట పెట్టకూడదని చెప్పానా, నీ కడుపులో బిడ్డ ఉన్నాడు కాబట్టే నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను, లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదు, నా మునివనికి ఏమైనా అయితే నిన్ను కానీ ఆ గౌతమ్ని కానీ వదిలిపెట్టను, వెళ్ళు, వెళ్ళి భోజనం తిని టాబ్లెట్ వేసుకొని పడుకో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భానుమతి. అలాగే అని అహల్య వెళ్ళిపోతుంది. గౌతమ్ కూడా వెంటే వెళ్తూ ఉంటాడు. మరోవైపు పోలీసులు ఎదురు చూస్తుంటారు. ఒక కాంపౌండర్ వచ్చి డాక్టర్తో ఒక కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోస్ట్ మార్టం చేయాలంట అని అంటుండగా సాయంత్రం అయిపోతుందిరా, ఇప్పుడు పోస్ట్ మార్టం ఏంటి అంటుండగా ప్లీజ్ పోలీసులు బ్రతకనివ్వట్లేదు సార్ అని అనడంతో పోస్ట్ మార్టం చేయడానికి శవం దగ్గరికి వెళ్తాడు ఆ డాక్టర్. ఇక ఆ క్లాత్ తీసి చూసేసరికి అతను ఎవరో కాదు సత్య, కానీ అతను కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఏంట్రా, బ్రతుకున్న మనిషికి పోస్ట్ మార్టం చేయమంటున్నారు, వీడు మనిషేనా చచ్చి దయ్యమయ్యాడా అని డాక్టర్, కాంపౌండర్ బయటికి పారిపోతారు. ఏంటి సార్, ఆయన చచ్చిపోయాడన్నారు, ఆయన బ్రతికే ఉన్నాడు అని డాక్టర్ అంటూ ఉండగా అయ్యో సార్, వేరే డాక్టర్ ఆయన చనిపోయాడని కన్ఫర్మ్ చేశాకే ఇక్కడికి వచ్చాం అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ.
ప్రాణం తిరిగొచ్చిందా, వేరే ఆత్మ ప్రవేశించిందా నాకు అదంతా తెలియదు, కానీ అతను బ్రతికే ఉన్నాడు అని అంటూ కాంపౌండర్కి ఐసీకి షిఫ్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసి డాక్టర్ వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళి ఎస్ఐ చూసి కదులుతున్న సత్యాన్ని చూసి షాక్ అయి పదండి స్ట్రెచ్చర్ మీదకి మార్చండి, థియేటర్కి మార్చండి అని ఎస్ఐ కూడా అరుస్తాడు. ఇక మరోవైపు కాశ్మీర్ నుండి అతిథి తిరిగి వస్తూ ఉంటుంది. ఇక అతిథి ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా అర్జున్ ప్రసాద్ ఆ ఫ్యామిలీ దగ్గరికి కార్ని తీసుకెళ్ళమంటూ ఉంటుంది అతిథి. అసలు అక్కడ చూసింది ఎవరిని, అతిథి ఏం మాట్లాడిందో. మరోవైపు అహల్యని గౌతమ్ లోపలికి తీసుకెళ్ళి ఏంటండి మా వాళ్ళకి ఎందుకలా నిజం చెప్పి మా వాళ్ళతో మీరు అనవసరంగా తిట్లు తిన్నారు అని అంటుండగా, లేదంటే మీపై నింద పడేది కదండి అని అంటూ ఉంటుంది అహల్య. నాకు ఇవన్నీ అలవాటైపోయాయండి, అనవసరంగా గొడవల్లో తల దూరుస్తున్నానని నాకు చిన్నప్పటి నుండి ఒక బిరుదుండేది, ఇది కూడా అందులో కలిసిపోయేది అంటూ ఉండగా, లేదు మా కోసం మీరు ఎన్నో చేశారు, మిమ్మల్ని అవమానిస్తుంటే నేను చూడలేను, మీరు నన్ను బాధ్యతగా అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు, అటువంటి మీరు ఇలా మాటలు పడడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉండగా, నేనుండగా మీరు ఎవరితో మాటలు పడకూడదు అని అంటుంటాడు గౌతమ్. ఒకవేళ ఈరోజు జరిగిన గొడవలో నాకైనా ఏదైనా జరుగుంటే అని అహల్య అంటూ ఉండగా, నన్ను కాదని మీ దగ్గరికి ఎవరొస్తారండి, ఆ యమధర్మరాజుతోనైనా నేను మీ కోసం పోరాడతాను, మిమ్మల్ని కాపాడుకుంటానని, రక్షిస్తానని, మిమ్మల్ని వదిలిపెట్టనని ఎప్పుడో ప్రామిస్ చేశాను నేను అని గౌతమ్ అంటూ ఉండగా, అది కాదండి ఆ ఫైట్లో మీకేదైనా జరుగుంటే, సత్య మిమ్మల్ని ఏదైనా చేసుంటే అంటూ ఉండగా, నేను మీకోసం తప్ప ఎవరి కోసం పోరాడతానండి, మీకోసం రాకపోతే నేను వేస్ట్, అయినా మనల్ని ఎవరు విడదీయలేరు అని అంటూ ఉంటాడు గౌతమ్ ప్రేమకి, బాధ్యతకి, భరోసాకి ప్రేమగా హక్ చేసుకుంటుంది అహల్య. ఇక రాత్రి అహల్య పడుకుంటుంది. ఆ రోజు జరిగిన సంఘటనల్ని పీడకలల్లా అహల్య చుట్టూ ముట్టగా, ఇక అప్పుడే రూమ్లోకి వచ్చిన గౌతమ్ మెల్లిగా అహల్య దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ కప్పుతూ ఉంటాడు. ఇక బెడ్షీట్ కప్పుతున్న గౌతమ్ చేని గౌతమ్ గారు అంటూ గట్టిగా అరిచి పట్టుకుంటుంది అహల్య. ఇక మెల్లిగా గౌతమ్ అహల్య పక్కనే కూర్చుంటాడు. అప్పుడే గౌతమ్ అంతరాత్మ ప్రత్యక్షమై, ఏంటి నీ లవ్ బర్డ్ చక్కగా పడుకుంటే తనని చూస్తూ కూర్చున్నావా అంటూ ఉండగా, నాకు తనకి లవ్ ఏంటి, లేదు తను నా బాధ్యత అంటూ ఉండగా, బాధ్యతలాగే పెళ్లి చేసుకున్నావు, కానీ ఆ తర్వాత ప్రేమ మొదలైంది, అందరి ముందు పెళ్లి చేసుకోలేదని మళ్ళీ ప్రేమగా నువ్వు తనని చూసుకుంటూ ఉన్నావని, నువ్వు తనని ప్రేమిస్తున్నావని, తన జోలికి ఎవరో ఇచ్చినా ఊరుకోవని అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకున్నావు. అప్పటి నుండే మీ మధ్యలో పెళ్లి బంధం, ప్రేమ బంధం మొదలైంది. నీ ప్రేమని తనకి చెప్పాయి అని అంతరాత్మ అంటూ ఉండగా, లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్. లేదు అది నీకు తెలియట్లేదు, కానీ నువ్వు తనని లవ్ చేస్తున్నావు అని అంతరాత్మ మాయమైపోగా అహల్య చేపట్టుకొని, నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అని అతను అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా, మీరైనా చెప్పండి అని నిద్రపోతున్న అహల్యని అడుగుతూ ఉంటాడు గౌతమ్. ఇక తెల్లవారాక గౌతమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అహల్య అక్కడికి వచ్చి, ఏంటండి రాత్రి నాతో మీరు నిద్రలో ఏదైనా మాట్లాడారా అని అడుగుతుండగా పొలమారుతూ ఉంటుంది గౌతమ్కి. చెప్పరా చెప్పు, నీ లవ్ మ్యాటర్ చెప్పడానికి ఇంత కన్నా మంచి టైం ఉండదు అని అంతరాత్మ వెక్కిరిస్తుండగా, నువ్వు నోర్మై అని అంటుంటాడు గౌతమ్. మన ఇద్దరమే కుదండి ఉన్నది, ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది అహల్య. అవునవును మన ఇద్దరమే ఉన్నాం, నేను ఎవరితో మాట్లాడట్లేదు అని తడబడుతూ ఉంటాడు గౌతమ్. అహల్యకి తన ప్రేమ విషయం చెప్పేస్తాడా గౌతమ్? అసలు కాశ్మీర్లో అతిథి ఎవరిని కలిసింది? ఇంద్ర చనిపోయిన విషయం అతిథికి తెలిసిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.